అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి అని దేవుడిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికంతా మైపాడు నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్కి అయితే వచ్చాను. మనకు దగ్గరలో ఉన్న బీచ్ మంచి లొకేషన్, అంటే ఆ స్టే చేయడానికి కూడా చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషను మైపాడు బీచ్, ఏపీ టూరిజం హరిత రిసార్ట్ ఫ్రెండ్స్. రిసెప్షన్ కౌంటర్ కూడా చూస్తున్నారు కదా. నాకు ఎంత పడింది రూము, లొకేషన్ లోపలంతా ఎలా ఉంది, ఇక్కడ ఫుడ్ ఏంటి, ఈ యొక్క లొకేషన్ గురించి అంతా మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ముందు. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అప్పుడే నాకు వాచ్ అవర్స్లో కూడా యాడ్ అవుతుంది అనమాట. అందుకని పూర్తిగా చూడమని నేనైతే చెప్తున్నాను. లొకేషన్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ అసలు హరిత టూరిజం రూమ్స్ అయితే. రూమ్ వీడియోలు కూడా చూపిస్తాను మొత్తం కూడా. రూమ్స్ అయితే ఫ్రెండ్స్ వీకెండ్స్లో కానీ మిగతా రోజుల్లో కానీ రూములు అయితే ఎక్కువ లేవు. చాలా వరకు రూములన్నీ 1-2 సంవత్సరాల నుంచి అసలు సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. రెండోది ఏమిటంటే ఉన్నదాన్నే వీళ్ళు సర్దుకుంటూ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఏమన్నా 1-2 సంవత్సరాల ముందు వచ్చినా కూడా చాలా రూమ్లంతా పైన రేకులంతా లేసిపోయి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అని అడిగితే గవర్నమెంట్ ఫండ్స్ లేవు అని అదే చెప్తున్నారంట. మరి అయితే ఫ్రెండ్స్ మీరు గవర్నమెంట్ అసలు ఏ దేశమైనా కూడా టూరిజం బాగుంటేనే ఫ్రెండ్స్ ఆ దేశం ఎంత గొప్పగా ఉందో, ఎంత ఫెసిలిటీస్ అయితే ఉందో, టూరిస్టులు వచ్చినా కూడా వాళ్ళకి ఏమేమి సదుపాయాలు అయితే మనం ఇస్తున్నాం అనేది ఏ దేశమైనా మొదటిగా అది చూస్తుంది. పక్క చిన్న దేశాలైనా కూడా మనకంటే ఎక్కువ మనతో సమానంగా ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, స్వతంత్రంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానివ్వండి, చైనాని కొన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో చాలా వరకు గుళ్ళు కానీ, తర్వాత మన టూరిజం ప్లేసెస్ కానీ చాలా అయితే ఘోరంగా ఉండే చెప్పాలంటే. ఎక్కడో కొన్ని రాష్ట్రాలు మాత్రం కొద్దిగా బెటర్గా అయితే అభివృద్ధి చేస్తున్నారు, కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కొన్ని రాష్ట్రాలు మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఏ విధంగా అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి పార్టీల పరంగా మాత్రం ఇట్టి పరిస్థితి తీసుకోవద్దండి. ఏ పార్టీ అయినా సరే అండి, టూరిజం మాత్రం చాలా ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. ఎందుకంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. పై హౌస్లు వాళ్ళు ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు చూపించడం కాదు. ఇక్కడ టూరిజం ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ వసతి అవన్నీ చూడడానికి అయితే బాగుంటేనే వాళ్ళు కూడా వస్తారు. టూరిజంలో కూడా ఎన్నో రెట్లు డబ్బులు ఆదాయాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాలలో చిన్న విషయాలకి పెద్ద ఎక్కువ లేకపోయినా కూడా దానికి ఎంతగా ఎక్కువ ఎకరాలు ఒక భూమిని కేటాయించి వాటికి ఎన్నెన్నో హంగులు ఏర్పాటు చేసి చాలా టూరిస్టులకు ఒక రేటు, వాళ్ళ దేశస్తులకు ఒక రేటు అంటూ నిర్ణయించి రేట్లు వాళ్ళైతే వాళ్ళ యొక్క ప్రైస్లు అయితే మనకు చూపిస్తున్నారు. మన వాళ్ళు కూడా అక్కడ పర్యాటకంగా వెళ్ళి చూస్తున్నారు. కానీ మన దేశ పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. అసలు దీని వరకు గవర్నమెంట్ అయితే ఈ టూరిజం ఏదైతే మాత్రము వసతులు కానివ్వండి వాటి మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించాలా. దాదాపు నేను 1 year 2 years బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే, నెల్లూరుకి అయితే. అసలు రూమ్లు అయితే మెయింటెనెన్స్ సరిగ్గా లేవు, అసలు చాలా ఘోరంగా ఉంది. రెండో ముఖ్య విషయం ఏమంటే, మీరు ఎప్పుడైనా నెల్లూరుకి రావాలంటే డైరెక్ట్గా వచ్చి మైపాడు బీచ్లో ఏపీ టూరిజం వాళ్ళతో హరిత రిసార్ట్ అయితే తీసుకోవాలనుకుంటే మాత్రము రూమ్లు అయితే దొరకవు ఫ్రెండ్స్. ఆన్లైన్లో దయచేసి వారం ముందులో కానీ మీరు బుక్ చేసుకోండి. 1500, 1400, 1700, 1800, 2000, 2500 వరకు అయితే రూములు అయితే నాకైతే చూపించాయి. నేను ఆన్లైన్లో చెక్ చేస్తే నేనైతే జిఎస్టీ విత్తో మొత్తం కలిపి నాకైతే 1600 అయితే పడింది ఒక రూము. ఏసీ రూమ్ ఫ్రెండ్స్. అది మీకు వీడియోలో కూడా ఏసీ రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏం కథ అని చెప్పి. నాకు తెలిసి 2 years బ్యాక్ చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడైతే ఇంత బాగాలేదు. కానీ ముందు పక్క గార్డెన్ కానీ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఆ విషయంలో అయితే మాత్రం మెచ్చుకోవచ్చు. మండు టెండలో వచ్చాం కదా ఫ్రెండ్స్. చాలాసేపు పడుకొని నిద్రపోయి తర్వాత సాయంకాలం అయితే లేచి ఎలా చుట్టూ లొకేషన్ చూద్దాం ఎలా ఉందని. మీకు రూమ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాయని కదా. ప్రకృతి వైపరీత్యాలకి చాలా వరకు తుఫాన్ల వల్ల కానీ 2 years బ్యాక్ అప్పుడు తుఫాన్లు వచ్చాయి కదా మన సైడ్ నెల్లూరు, తిరుపతి. అప్పటికైతే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఆ డ్యామేజ్ ఎందుకు కూడా ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఆ పక్కనే ఎక్కువగా నేను చాలాసార్లు వచ్చి స్టే చేశాను. ఉదయం లేచినప్పుడు కానివ్వండి, రాత్రిపూట కానివ్వండి, అలా చూసినప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఆ సముద్రపు అలలు, ఆ యొక్క సౌండ్ కానీ, ఆ గాలి చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అక్కడ రూమ్స్ అయితే సరిగ్గా లేవు, మొత్తం లేసిపోయినాయి. కానీ గవర్నమెంట్ పట్టించుకొని 2 సంవత్సరాలు కూడా పట్టించుకోలేదంటే పరిస్థితి దేని పరిస్థితి చూడండి. కనీసం ఇలాంటివన్నీ డెవలప్ చేస్తే బయట వచ్చే వాళ్ళకి చాలా అయితే బాగుంటుంది. చూడండి లొకేషన్ చాలా పక్కనే
పావురాలంతా తిరుగుతూ ఆ రెట్టలేసి ఒకే సౌండ్లు పైన చాలా బాగాలేదు ఫ్రెండ్స్. అసలు గవర్నమెంట్ కనీసం ఇవి చూసినప్పుడన్నా కూడా కనీసం దాని తర్వాత అన్నా కూడా ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో చూస్తున్నా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి చూపించండి ఒకసారి ఏ విధంగా ఉంది టూర్స్ నుంచి అని చెప్పి. చెట్లు పైన అయితే తాటి చెట్లు ఫ్రెండ్స్, పైన అయితే లొకేషన్ అయితే చుట్టూ అయితే చాలా బాగుంది చూడడానికైతే. నాకైతే చాలా ఇష్టం. నేను ఎక్కువ దగ్గరగా ఉండి ఇదే ఏరియా కాబట్టి మేము ఫ్రెండ్స్తో ఎక్కువ వస్తాను. ఇది ఫ్రెండ్స్ మీకు రూమ్లో మీకు అక్కడ రిసెప్షన్లో దొరికే ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. బీర్లు బ్రేజర్లు కానివ్వండి చాలా ఉన్నాయి. జిఎస్టీ అయితే కలిపి ఒక బీర్ అయితే 250 వరకు అయితే వస్తుంది. మీరు ఏదైనా కావాలనుకున్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు డబ్బులు చెల్లించి. నెల్లూరు మ్యాప్ ఫ్రెండ్స్ ఇది. రూముల వివరాలు కూడా ఇక్కడైతే బోర్డులో పెట్టినారు. హల్దా బీచ్ రిసార్ట్ అని. ఏసీ డీలక్స్ రూము 13 ఉన్నాయంట టోటల్గా. 1400, వీకెండ్లో అయితే 1600 అంట. ఏసీ సూట్ రూమ్ 2 ఉన్నాయంట 1700, వీకెండ్స్లో 2000. ఏసీ వుడ్ కాటేజెస్ ఎన్ని చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ దొరికే వీళ్ళు హరిట టూరిజం రిసార్ట్లు దొరికే ఐటమ్స్ వాటి యొక్క ప్రైజెస్ వివరాలు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఏమాత్రం ఉంది. విత్ జిఎస్టీ కలిపి అయితే వస్తాయి. అయితే మాత్రం ఫ్రెండ్స్ మేము అడిగిన ఐటమ్స్ అయితే ఇన్నైతే లేవు ప్రెజెంట్. ఎందుకంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, ఎక్కువ జనాలు వస్తున్నా లేదు తెలియదు. ఏమన్నా రష్ టైంలో ఏమన్నా ఎన్ని ఐటమ్స్ మొత్తంగా అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేనైతే. కానీ మీకు ఒక ఐడియా కోసం అయితే పెట్టాను. మెనూ కార్డు కూడా చూడండి ఒకసారి చూపిస్తూ ఉంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అన్నీ అయితే ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేది ఫ్రెండ్స్ రూమ్ తీసుకోగానే 2 సోపులు 2 షాంపూ ప్యాకెట్లు మాత్రం ఇస్తున్నారు అంతే. ఈ రూమ్ ఫ్రెండ్స్ ఇది. రూమ్ చూడండి లోపల ఎలా ఉందో. రూమ్ చూపిస్తాను అన్నాను కదా చూడండి ఒకసారి. చుట్టూ పెయింటింగ్స్ మెయింటెనెన్స్ అయితే చేయాలి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఏదో ఒక ట్యూబ్లైట్ వేసేస్తారు అంతే తప్ప రూమ్లో అంత పెద్ద లైటింగ్ అయితే ఏం లేదు. ఫుల్ ఫ్లెడ్జెడ్గా టాప్ లైట్స్ 4 వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కూడా చూడడానికి అట్రాక్టివ్గా లోపల చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ అయితే చాలా చేయాల్సిన వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు ఏదో ఉన్న దాన్ని వాళ్ళు క్లీన్ చేస్తూ ఎంతో మెయింటైన్ చేస్తున్నారు సిబ్బంది మాత్రం. టీవీ కూడా 2 years బ్యాక్ అయితే పనిచేసేది, ఇప్పుడైతే అసలు పనిచేయడం లేదు. దాని రిమోట్ కూడా లేదు. ఏసీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం అయితే లేదు. బాగా కూలింగ్ అయితే బాగుంది. ఇలా ర్యాక్ ఒకటి ఇచ్చారు. లోపల అయితే 3-4 అరలు అయితే ఉంటాయి. మీ వస్తువులు అయితే ఆడ పెట్టుకోవచ్చు. ఇలాంటి ర్యాక్ అయితే ఒకటి ఉంటుంది. అలాగే ఇంక లోపల బాత్రూమ్ ఓపెన్ చేస్తే ఈ స్విచ్ ఆన్ చేస్తుంటే లైట్లు గ్రేజర్ అయితే ఆన్ అవుతుంది. లైటింగ్ వాటర్ అంతా లోపలైతే నీట్ అండ్ క్లీన్గా అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బాగుంది కూడా. సిబ్బందికి కృతజ్ఞతలు, ఎందుకంటే వాళ్ళు చేస్తేనే ఇంత నీట్గా అయితే ఉంటుంది. లోపలైతే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 మగ్గులు 2 బకెట్లు అయితే ఉన్నాయి. సిట్టింగ్ లెటను ఏమైనా వయసు పైబడిన వాళ్ళకి కూడా ఇబ్బంది అయితే ఏం లేదు. మేము ఆఫ్టర్నూన్ భోజనం చేసింది ఫ్రెండ్స్. ఇది మేము రోటీలు వచ్చి 8 రోటీలు చెప్పాము. ఆ రోటీలు ఎంత అయింది కూడా బిల్లు కూడా మీకు చూపిస్తాను. మాకు టోటల్గా ఇది 450 పడింది ఫ్రెండ్స్. 8 చపాతీలు విత్ చికెన్ కర్రీ అనమాట. ఒక 7 to 8 పీసెస్ అయితే వచ్చాయి. తర్వాత బీచ్కి వెళ్ళిపోయాము ఈవినింగ్. చూస్తున్నారు కదా సైజుని బట్టి కాస్ట్. ఆ కాస్ట్ అదంతా కూడా చెప్తాను నేను మీకు నెక్స్ట్ వివరిస్తాను. అలా చికెన్ కూడా దొరుకుతుంది, పీతలు కూడా దొరుకుతాయి. ఫిష్ అయితే సైజులను బట్టి కాస్ట్ అంట. ఆ కాస్ట్ ఎంత అనేది ఎగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా ఆమ్లెట్ కావాలని ఏదైనా తినాలంటే తినొచ్చు. ఈ షాప్ పేరు జ్యోతి అంట. మీకు పరిచయం చేస్తాను, వీడియోలో కూడా చెప్తారు మనకైతే ఈ వీడియోకి పర్మిషన్ ఎందుకు ఆ జ్యోతి అక్కకైతే నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. చుట్టూ లొకేషన్ ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా అన్ సీజన్ వచ్చాను. సమ్మర్లో అయితే రష్ చాలా ఎక్కువ ఉంటుంది. షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయంట. చాలా రకాల ఐటమ్స్ కానివ్వండి చాలా వేశారు. ఇప్పుడు మేమైతే ఫ్రాన్స్ పకోడా అయితే ఏమని చెప్పాను. 100 గ్రాములు 100 రూపాయలు అని చెప్పినారు. నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే చెప్పండి ఖచ్చితంగా. చల్ల ఏగుతున్న నూనెలో వేసేసింది ఆ ఎక్క అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా నెల్లూరు వచ్చిన వాళ్ళు సీ ఫుడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సీ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా మీకైతే చెప్తాను వీడియోలో అయితే. ఇవి చేపలు ఫ్రెండ్స్. ఈ ఏం చేపకైతే కానాగంత ఐలా తమిళ్లో. మామూలుగా వండిస్తూ ఉంటాం. అన్న కూడా వేరే వాళ్ళు వండిస్తాను నేను. కూరలు కానీ తీసుకొస్తాను. ఏడొస్తుంది అటు చేస్తారు, ఏం కలుపుతారు అన్నీ తెచ్చి అన్నీ ఉంటాయి అమ్మ చేపలు. అవి ముందుగా డిసైడ్ చేసుకుంటారు కదా, ముందుగా మాట్లాడి. అదే అవును. అలా ఎత్తుకో ఒక చేప పైకి అట్లా ఊరికట్లా
ఉంటాయి. ఎక్కడ వాన వచ్చినా ఎక్కడ ఏదన్నా ఏందో కరిగిపోతుందంట కదా, లావా అని ఏందో అన్నీ కలిసి కరిగిపోయి వచ్చేది దీంట్లోకి. అవును. అప్పుడు ఈ వాటర్ అనేది ముందుకు వస్తుంది, పెరుగుతా ఉంటది ఇయర్కి. మేము పిల్లకాయలప్పుడు సముద్రం ఒడ్లోకి పోవాలంటే దాదాపు 1/2 కిలోమీటర్ దూరం నడవాల సముద్రం ఒడ్లోకి. ఇప్పుడు ఏ సముద్రం ఏడుంది, రోడ్డు ఏడుంది, అసలు గ్యాపే లేదు, అంటే ముందుకు వచ్చేసింది అన్నమాట. చిన్న చేపలు తీసుకుని బీచ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఏడన్నా మంచి ప్లేస్లో కూర్చొని తిందామని బయలుదేరాము. చుట్టూ లొకేషను అప్పటికే 4:30 అయిపోయింది బీచ్లోకి వెళ్ళే సమయానికి. మా ఫ్రెండ్స్ అంతా అట్లా తిరుగుతూ ఉన్నారు. నేను ఎట్లా వీడియో తీసుకొని వస్తాను పదండ్రా అని చెప్పేసి నేను అలాగ వచ్చేసాను పక్కకి. కొన్ని అయితే బోట్లు అయితే చేపలు వేటకు పోయేసి కొన్ని అయితే వచ్చేసాయి ఒడ్డుకి. వాటిలన్నిటినీ గ్రేడ్ చేసుకుంటున్నారు వాళ్ళు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు ఎవరైనా నెల్లూరు వెళ్ళి ఈ బీచ్కి వెళ్ళుంటే, మీరు ఎప్పుడు వెళ్ళారు చూడండి. నేను చేపల వాసనకి ఫుల్ కుక్కలు వచ్చేసినాయి, ఇంకా మా వల్ల కాలేదు, అందుకని చెప్పి రూమ్కి అయితే వచ్చేసాము. నాకు సరైన కెమెరామెన్ లేని ఫ్రెండ్స్. నా ఐడియాస్ తగ్గట్టు కెమెరాలు పెట్టుకోవాలి, ఎలా ఫోటోలు తీయాలి, ఎలా వీడియోలు కూడా తెలియదు. ఏం చేద్దాం, నా కష్టాలు నేను పడుతున్నాను, అది నా పరిస్థితి. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు రొయ్యలు చూస్తున్నారు కదా, ఇది వచ్చి 100 గ్రాములు అంటే రొయ్యలు. ఈ నెల్లూరుకు దగ్గరలో సముద్రము చెరువు కలిసే చోటు అంటే అక్కడ తీసుకొస్తారంట. ఈ చేపలు కూడా సముద్రపు చేపలు అయితే కాదు, కానీ అలానే 50% సముద్రపు చేపలు, 50% చెరువు చేపలు అని చెప్పాలి. ఎందుకంటే చెరువు, ఈ ఏరు అనగా చెరువు ఇదంతా మొత్తం కలిసే ప్రాంతం అంటే ఇక్కడికి వస్తాయంటే ఇవి ఈ చేపలంట. టేస్ట్ అలాంటి కూడా మళ్ళీ చూసి చెప్తాను ఫ్రెండ్స్. చాలాసార్లు నెల్లూరుకి వచ్చాను కానీ నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే లేదు. కానీ ఇప్పుడు మన ఛానల్ ఉంది కాబట్టి మన ఛానల్ అయితే చూపిస్తున్నాను నెల్లూరు ఎలా ఉంది, మైపాడు బీచ్ ఎలా ఉంది అనేది అయితే మీకు అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నెల్లూరు బీచ్లో ఇప్పుడు కొంచెం అన్సీజన్ అనేది చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు జూన్ మంత్ ఎండింగ్లో జరుగుతుంది కాబట్టి జనాలు అయితే అంత పెద్దగా అయితే రావలేదు. వీకెండ్స్లో ఏమన్నా ఎక్కువ వస్తే రావచ్చు. రెండో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి 100 రూపాయలు. ఫ్రాన్స్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రెండోది చేపలు, ఇది సైజుని బట్టి అంటే చేపలు ఈ సైజు మీరు చూస్తున్నారు కదా, నేనైతే 2 తీసుకున్నాను, నేను మా ఫ్రెండ్ కలుస్తున్నామని. ఇది వచ్చి 50 రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కోటి. దగ్గర ఒక 100 గ్రాములు 150 గ్రాములు దాకా ఉండొచ్చు అనుకుంటా. ఇది యావరేజ్గా అందాజుగా దీనికైతే ఏ విధంగా ఇచ్చారు. నెల్లూరు కారపొడి అయితే వేశారు ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఇది టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది.
ఈ బీచ్లో తిరగంగా ఫ్రెండ్స్ ఏదైనా వెరైటీ ఫుడ్ ఏదైనా దొరుకుతుందని అలా చూస్తుండగా ఇక్కడ కొంచెం దూరం నడవంగా ఫ్రెండ్స్ ఇలాంటిది అయితే కనిపించింది. ఈ మిషనే దాదాపు 10 ఐటమ్స్ అయితే తయారు చేయొచ్చంట. అంటే ఇట్లా ఎగ్ రోల్స్ లాగా వస్తాయన్నమాట. ఓన్లీ ఎగ్ మాత్రమే వేస్తారు. అది ఎలా వేస్తారు, దాని కాస్ట్ ఎంత కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. తినేసి కూడా నేను చెప్తాను, మీకు చూపిస్తాను కూడా అది ఎలా ఉంటుందని కూడా. ఒక్కొక్క హోల్లో టోటల్ హోల్స్ ముందు వరుస 5, వెనక వరుస 5. దీని రేట్ వచ్చి 20,000, 15,000 నుంచి 20,000 మధ్యన అని చెప్పారు నాకు వాళ్ళు. యాక్చువల్గా ఇది చైనా ఐటమ్ ఫ్రెండ్స్. చైనా వ్లాగ్స్ కానీ చైనా యొక్క ఇది మన తెలుగు యూట్యూబ్లో చాలామంది చూపిస్తున్నారు అక్కడికి వెళ్ళి. అలాంటి చూపించినప్పుడు అయితే మీకు ఇది ఐడియా వచ్చి ఉంటుంది. ఇది వచ్చి మన ఇండియాలో కూడా అక్కడక్కడ ఇప్పుడు బీచ్ల దగ్గర కొన్ని టూరిజం ప్లేస్లు అయితే వస్తుంది. 2 eggs కొట్టేసేసారు, దాని మధ్యలో పుల్ల పెడతారు ఫ్రెండ్స్. చూడండి ప్రాసెస్ అంతా మీకు అర్థమైపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇలా 2 drops అయితే వేశారు. ఆయిల్ కూడా మరి ఎక్కువ అయితే ఉండదు. టేస్ట్ ఎంత బాగుంటుంది. నెల్లూరు బీచ్కి వెళ్తే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో దీని ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి. 5 నిమిషాలు పడుతుంది. ఇలా 5 minutes అవుతుందండి ఫ్రెండ్స్ అది కుక్ అవ్వడానికి. ఆ 5 minutes తర్వాత మిడిల్లో ఒక 2.5 minutes తర్వాత మధ్యలో ఎదురుపుల్లు అయితే పెట్టేస్తారు. ఎదురుపుల్లు పెట్టిన తర్వాత కింద నుంచి అది ఎగ్గు సొన అదంతా ఉడికి పుష్ అవుతుంది పైకి. అది ఎలా పుష్ అవుతుంది కూడా చూడండి. కొంచెం మ్యాజికల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పుష్ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఒకటి పుష్ అయిపోయింది పైకి. అలా 2-3 సార్లు పుష్ అవుతూ ఉంటుంది. వాళ్ళ కిందకు తోస్తూనే ఉంటారు. అలా పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏం పూసిస్తారు దానికనేది కూడా చూపిస్తాను మీకు వీడియోలో అయితే. ఇలా అదే పుష్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ పైకి. రెండోది అయితే ఇంకా పుష్ అవ్వలేదు పైకి. ఆ యొక్క చెక్ చేస్తూనే ఉంది అప్పటి నుంచి. మోస్ట్లీ 5 minutes అయితే దాటిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, 5వ నిమిషం అయిపోయే సమయానికి అది కూడా రెండోది కూడా కుక్ అయిపోయింది. ఇలా పైకి వచ్చేసింది. మళ్ళీ చూడండి ఒకసారి ఆ యొక్క మళ్ళీ పుష్ చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా కుక్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకని. లేదంటే పచ్చిసొన లోపల అట్టట్లో ఉంటుంది, అది కారిపోతుంది మనం జస్ట్ కొరకంగానే. రెండోది కూడా మళ్ళీ పుష్ అవుతుంది పైకి. రెండోది కూడా పుష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అయిపోయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది. మనకి ఇది ఉంటుంది కదా బయట అమ్ముతారు కదా సేమ్ ఐస్ క్రీము అలాగా అనమాట, కుల్ఫీ లాగా అనమాట చెప్పాలంటే. దానికి ఆ విధంగా నెల్లూరు స్పెషల్ కారం తెలుసు కదా, ఆ కారం అయితే పోస్తారు ఇటుపక్క చుట్టుపక్కల. నేను మా ఫ్రెండ్ చెరకు కూడా తీసుకున్నాను. మా ఫ్రెండ్ అంటాడు నీకు ఎప్పుడు చూసినా కొత్త వెరైటీలు తినడం ఇష్టమో అని. అంటే అవును రా, వచ్చినప్పుడు కొత్త ప్రదేశాలు కొత్త వెరైటీస్ తింటేనే కదా మనకు తెలిసేది అన్నాను నేను. నిజమే కదా ఫ్రెండ్స్, కొత్త వెరైటీ తింటేనే మనకు తెలుస్తుంది అది ఎలా ఉంది ఏమి అని. చైనా, జపాన్ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు అయితే ఇలాంటివి ఎక్కువ దొరుకుతాయి వాళ్ళ దగ్గర. అంటే మన వాళ్ళు అయితే ఏది పడితే తింటారు కాబట్టి మన దేశానికి తగ్గట్టుకు ఇలాంటివి తయారు చేస్తున్నారు. టేస్ట్ తిని మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందని. వేడివేడిగా అయితే అసలు కారము తగులుతూ ఉంటే ఇది స్టఫ్డ్గా పప్పు ఇలాగా చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. సైడ్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ ఎగ్ రోల్ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ ఎగ్ రోల్ వచ్చి 30 rupees అయితే నాకు ఇచ్చారు ఒక ఎగ్ రోల్. చాలా అయితే బాగుంది. ఎందుకంటే 2 eggs ప్రజెంట్ ఎగ్స్ కాస్ట్ ఎక్కువ 7 రూపాయలు ఉంది విత్ ఆయిల్ కాబట్టి 30 rupeesకి అయితే నాకైతే ఇచ్చారు. ఫస్ట్ డే రాత్రికి ఆర్డర్ ఇచ్చాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినాము. అలాగే ఇంకోటి కూడా ఆర్డర్ ఇచ్చాము ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. దీనికి మొత్తం కాస్ట్ వచ్చి ఇది కూడా 500 ఫ్రెండ్స్ అయింది టోటల్ కాస్ట్. చాలా ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా ఫ్లేవర్గా టేస్టీగా ఎక్కువ స్పైసీ బాగా అయితే చేశారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సఫిషియెంట్గా అయితే బాగా అయితే సరిపోయింది. 450 to 500 మధ్యలో అయింది ఫ్రెండ్స్ అంతే. కాస్ట్ కూడా మాకేం ఎక్కువైతే అవ్వలేదు. అలాగే మీ ఫేవరెట్ బీర్ ఏంటో కూడా చెప్పండి. ఆల్కహాల్ ఇంజూరీస్ టు హెల్త్. నేనైతే డైలీ తాగమని అయితే సజెస్ట్ చేయను, ఎప్పుడో ఒకసారి మాత్రమే. కింగ్ఫిషర్ స్ట్రాంగ్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. మీలో ఎంతమందికి బ్రాండ్ అంటే ఇష్టమో లైక్ చేసి కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ రెండో రోజు ఫ్రెండ్స్ మార్నింగు సూర్యోదయం చూద్దామని చెప్పి సూర్య నమస్కారం చేసుకుందాము. అలాగే సముద్ర దేవుళ్ళకి దండం పెట్టుకుందామని చెప్పి అలా రీసార్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. చుట్టూ లొకేషన్ చూడండి, అప్పుడప్పుడు సూర్య వెలుగులు పడుతూ చాలా బాగా అయితే ఉంది లొకేషన్ చుట్టూ సూపర్గా. ఓం నమో సూర్య భగవాయ నమః. ఓం నమో సముద్ర దేవతలాయ నమః.
మన ఛానల్లో ఎండ్రకాయలు అయితే దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు అట్లా నడుస్తూ ఉంటే బొక్కలు టిక్ 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 వెళ్ళిపోతున్నాయి లోపలికి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది సముద్రం ఆనుకొనే. ఆ టెంపుల్ పేరు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా వస్తే ఇక్కడికి ఖచ్చితంగా స్వామిని దర్శించుకోండి. స్వామి పేరే వచ్చి శ్రీ బ్రహ్మరాంబాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఇది మైపాడు బీచ్. చాలా కూల్ డ్రింక్స్ చుట్టుపక్కల అయితే చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ బీచ్ పక్కనే టిఫిన్ సెంటర్ ఏదైనా ఉంటే తిందాం అనుకుని వచ్చాను. టిఫిన్ కూడా పర్లేదు ఫ్రెండ్స్, బ్యాడ్ అని చెప్పలేను, అలా అని బాగుందని చెప్పలేను. దాన్ని బట్టి అర్థం చేసుకుని మీరే. టేస్ట్ అయితే పర్లేదు, చట్నీ సాంబార్ అంతా బాగానే ఉన్నింది. నేనైతే అడ్జస్ట్ చేసుకొని తినేసాను. 4 ఇడ్లీ, ఒక బాండా, ఒక ఉద్ది వడ అయితే పెట్టుకొని తినేసాను. మేము 2 ఫ్రెండ్స్ తిన్నాం కాబట్టి మాకు జస్ట్ 60 రూపీస్ మాత్రమే అయింది. 11కి మైపాడు బీచ్ నుంచి రూమ్ వికెట్ చేసేసి ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో నాకు ఒక కళ ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కాలి అని చెప్పి. ఎలా ఉంటుంది లోపల అని చేశాను. పర్లేదు, చుట్టూ అయితే అట్రాక్షన్ చాలా బాగుంది. కానీ ఈ బస్సు యొక్క నేను తెలుసుకున్న కొన్ని విషయాలు, దీంట్లో ఉన్న మైనస్లు ప్లస్లు కూడా మీకైతే చెప్తాను. మీరు ఎప్పుడు ఎవరిని ప్రయాణించుంటే కూడా మీ యొక్క అనుభవాలని అయితే మన కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. 350 రూపాయలు టికెట్ నెల్లూరు నుంచి తిరుపతికి నాన్ స్టాప్ ఫ్రెండ్స్. ఇది చూసారు ఎలా ఉందో. ముందు పక్క ఒక కెమెరా, అలాగే డ్రైవర్ దగ్గర ఒక కెమెరా, డ్రైవర్కి ఆపోజిట్ కూడా ఇంకో కెమెరా ఉంది. ఎక్కే వాళ్ళు కనిపిస్తుంది, డ్రైవర్ తోలే విషయాన్ని రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మొత్తం టోటల్గా వచ్చి 35 సీట్స్ మాత్రమే అంట ఈ బస్సు. ఏసీ కూడా పైన లగేజ్ పెట్టుకుని క్యారియర్ దగ్గర ఏసీ అయితే ఉంది. అలాగే ప్రతి ప్యాసింజర్ సీట్ కింద 2 ఏసీలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టోటల్గా ఇలా చూడండి. ఇలా పోను ఏదో సినిమా థియేటర్ లాగా లాస్ట్లో వచ్చి కొద్దిగా సీట్ అయితే అప్ అయినట్టు అనిపిస్తుంది. ప్రతి సీటుకి ఒక 2 సీట్లు ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. ఆ 2 సీట్లకి పక్కన డోర్కి కింద గ్లాస్కి కింద డౌన్లో 2 సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేది అయితే ఉన్నాయి. యూఎస్బీ కేబుల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా లేకపోయినా కూడా బస్సులో అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏసీ అయితే కూలింగ్ అయితే మరి అంత ఎఫెక్టివ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇదే చాలామందికి అయితే అనిపించింది. బస్సులో కూడా చాలామంది ఇదే కంప్లైంట్. డ్రైవర్ దగ్గర ఒక కట్టను వేసేసి చుట్టూ అద్దాలకి కిటికీలకి ఏదైనా కట్టను వేసేస్తే చాలా బాగుంటుంది. ఏసీ అనేది కూలింగ్ అయితే చాలా బాగుంటుంది. బయట ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చలికాలానికి సరిపోతుంది ప్రజెంట్ బస్సులో రన్ అవుతున్న ఏసీకి. కానీ పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది జర్నీ. ఎక్కువ అదుపులు కుదుపులు అంతా ఏం లేవు. చాలా బాగుంది జర్నీ అయితే. ఎందుకంటే ఆ మండు టెండలో ఆ ఏసీలు రావడం అంత కొద్దిగా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మిగతా బస్సులు వచ్చినట్టుకి ఆ వేడి గాలి పీల్చాలని అనిపించి నాకు ఎందుకో మన సిస్టమ్ లేక నేను ఈ బస్సు ఎక్కాల్సి వచ్చింది. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ జర్నీ అయితే. మీరు ఎవరైనా నెల్లూరుకి వచ్చుంటే ఎలా ఉంది, మీరు ఎక్కడెక్కడ తిరిగారో, ఈ నెల్లూరు బీచ్ ఏది ఉంది, మీకు ఎలా నచ్చింది, మీ అభిప్రాయాలను అయితే కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.